కపిలేశ్వరపురం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో ఆ గ్రామ వైసీపీ అధ్యక్షుడు కట్టా మురళీకృష్ణ ఆధ్వర్యంలో కోరుమిల్లి గ్రామం సచివాలయం వద్ద ఆ గ్రామ వైసీపీ శ్రేణులు సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోరుమిల్లి వైసీపీ శ్రేణులు సీఎం జగన్ సంక్షేమ పాలనపై ప్రశంసలు కురిపించారు. అనంతరం ఈ నెల 22వ తేదీ మండపేట నియోజకవర్గంలో జరగబోయే సామాజిక వర్గాల సాధికారిక బస్ యాత్ర జన సమీకరణపై డ్వాక్రా ఏవోలకు, గ్రామ వాలంటీర్లకు కోరుమిల్లి మాజీ సర్పంచ్ సలాది వీరబాబు, సచివాలయ కన్వీనర్ పేరాబత్తుల రామకృష్ణలు దిశానిర్దేశం చేశారు. మండపేట పట్టణంలో నిర్వహించే సామాజిక వర్గాల సాధికారిక బస్ యాత్రకు వాహనాలు సమకూర్చినట్లు మాజీ సర్పంచ్ సలాది వీరబాబు తెలిపారు. కోరుమిల్లి గ్రామం నుండి సుమారు 500 మంది వరకు సామాజిక సాధికారిక బస్ యాత్రకు తరలించాలని సలాది వీరబాబు సూచించారు. ఈ కార్యక్రమాలలో గ్రామ వైసీపీ ప్రెసిడెంట్ సుంకర మూలస్వామి, PACS చైర్పర్సన్ ఆచింట వీరస్వామి, వింటి సత్తిబాబు, పేరాబత్తుల శంకరం, గంగుమల్ల శ్రీను, పేరాబత్తుల నాగేశ్వరరావు, కార్యదర్శి కామేశ్వరరావు, IKP APM దుర్గాప్రసాద్, డ్వాక్రా ఏవోలు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాత్ర కాబట్టి మరి ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు మరి అక్కడ పెద్దలు వచ్చి అందరూ వివరిస్తారు. మరి రాష్ట్రంలో ఉన్న మంత్రులు అందరూ కూడా అక్కడికి వస్తారు. ఈ కార్యక్రమాన్ని మరి ఎన్నాళ్ళంటే ఎలా ఉన్నా సరే ఇప్పుడు ప్రతి వాలంటరీ కానీ వివో కానీ గవర్నమెంట్ చేసిన ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇది ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయం. ఎందుకంటే ఈ 3 నెలల పాటు ఇది వరకు ఎలా ఉన్నా సరే ప్రతి వాలంటరీ కానీ, ప్రతి వివో కానీ, ప్రతి కార్యకర్త కానీ కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలి, ఈ పథకాలన్నీ ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను అది చేస్తున్నాను, లేకపోతే ఈ పథకం ఇలా చేస్తున్నాను అని పబ్లిసిటీ ఎప్పుడు చేసుకోలేదు. అలాగని 10 మంది వస్తాను ఈ పథకం ఇస్తాను, లేకపోతే ఈ కార్యక్రమానికి మీరు అందరూ రండి అని ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు. కానీ ఇది ఎలా ఉంటే అసలు జనానికి ఏం చేస్తారో, ఎలా చేస్తారో అన్నదే మా విపులంగా చెప్పాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని BC SC సామాజిక బస్సు యాత్రని మన కోరుమిల్లి గ్రామం నుంచి మండలంలో కన్నా అత్యధికంగా ప్రజలు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ముఖ్యంగా వివోలు చెప్పేది ఏంటంటే BC SC చెందిన సంఘాలలో ఉన్న సంఘాలని, అలాగే మరి సంఘంలో ఉన్న నెంబర్స్ని, అలాగే వాలంటీర్లు కూడా BC SCని అసలు మీకు ఎంతమంది వస్తున్నారో లిస్ట్ సాయంత్రానికి రాసుకుని సాయంత్రానికి ఆ వెహికల్స్ ఎన్ని కావాలి ఏంటన్నది ఏపీఓ అని చెప్తే ఆ విధంగా పెడతారు. అలాగే మరి ఈ ప్రతి కార్యక్రమాన్ని ప్రతి విషయంలో కూడా మీరు వాలంటీర్లు కూడా మా పార్టీ కార్యకర్తలు కూడా మీరు అందుబాటులో ఉండి కార్యకర్తలు ఏం చెప్తే అది మీరిద్దరూ సమన్వయం చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప మీరు ఏదో చేసి ఏదో చేసేస్తానంటే కుదరదు. ఇక రామకృష్ణ గారు, మన శంకర్ గారు, అలాగే సత్యబాబు గారు, అలాగే గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు సమన్వయం చేసుకుని ఎలాగెళ్ళాలి లేదని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, అలాగే దీనికి వెనకాల నుండి మనకి ఏ సహాయ సహకారం కావాలన్నా మన సెక్రటరీ గారు ఎలాగే చేస్తారు. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు.